ఏంటండి మళ్ళీ ఆ పిచ్చోడొచ్చాడు? పాపం అతన్ని చూస్తే నాకు కూడా జాలేస్తుంది. ఇదిగోండి తాతగారు, మీరు వచ్చి ఇలా కూర్చోండి. తాతగారా? ఏయ్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం తాతగారు తాతగారు తాతగారు. పిచ్చి బాగా ముదిరింది. కాంతమ్మ, సాధ్యమైనంత త్వరగా మెంటల్ హాస్పిటల్కి పంపించండి. ఎవరికి పిచ్చి? ఎవరి పిచ్చి? నా పిచ్చ, నా పిచ్చ, నా పిచ్చ. ఇలా పిచ్చి పట్టినోళ్లాగా అరిస్తే నిజంగా పిచ్చి పట్టినోడే అనుకుంటారు. ఈ నిశ్చితార్థం అయ్యేదాకా కాస్త సైలెంట్ గా ఉండు. నువ్వు చెప్తే ఓకే. అవును, పంతులు గారు ఇంకా రాలేదా? వచ్చారు, కాకపోతే చిట్టెమ్మతో మాట్లాడుతున్నారు. చిట్టి, చిట్టమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. వస్తున్నాం కదా. బాబుగారు, మన వర్మది అచ్చం మీ పోలికే. చాలా ఆపుతావా? నా కొడుక్కి నా పోలిక రాకపోతే పక్కింటోడి పోలికలు వస్తాయా? ఏం మాట్లాడుతున్నావు? అది నిజమేననుకోండి. అవును కాంతమ్మా, ఒకప్పుడు జమీందారింట్లో పని మనిషిగా పనిచేసిన దానివి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించావు? జనాలను ముంచి. నువ్వు నోరు మూస్తావా? సారీ అమ్మా. ఏదో కాలం కలిసొచ్చి కోట్ల రూపాయలు డబ్బొచ్చింది బాబుగారు. నీ యవ్వ, నాకు డబ్బులెలా వస్తే నీకెందుకురా ముదనష్ట పెదవ. బాబు, నిశ్చితార్థానికి నేను రెడీ అండి. అంటే నిశ్చితార్థం జరుగుతుంది నీకా నాకా? నీకే. అప్పుడు నేను కదా రెడీ అవ్వాలి, నువ్వు రెడీ అవ్వడం ఏంటి? ఎదుగు మినిస్టర్ గారు, పంతులు గారు చెప్పింది నిశ్చితార్థం జరిపించడానికి రెడీ అని. ఓహో, అలాగా. అయితే రెడీ, నేను కూడా రెడీ. పెళ్లి కూతురు పిలిపించండి, పెళ్లి కూతురు పిలిపించండి. కాంతమ్మ, నిశ్చితార్థంలో ఈ పిచ్చోడు ఉండటం అవసరమా? కాస్త గదిలో పెట్టి తాళం వేసిరా. నన్ను గదిలో పెట్టి తలుపేయమంటావేంటి? పోనీలేండి పాపం, ఎంతైనా తాతయ్య గారు కదా. మనోరాలకి జరిగే నిశ్చితార్థం దగ్గరుండి చూడాలనుకుంటున్నాడేమో. కాంతమ్మ, ఇక్కడ ఏం జరుగుతుంది కాంతమ్మ? నా బుర్ర పగిలిపోతుంది. నవగ్రహాల తర్వాత ముందు నా జాతకం ఏంటో చెప్పయ్యా. టెన్షన్ తో చచ్చేలా ఉన్నానయ్యా, చెప్పండి అయ్యా. నీ జాతకంలో శని మిమ్మల్ని చిత్త కొట్టేస్తాడండి. రాహు మిమ్మల్ని రఫ్ అండ్ టఫ్ ఆడిస్తాడట. కేతువు కుమ్మేస్తాడట. గురువు గుద్ది గుద్ది చంపేస్తాడట. బాబాయ్, రాహు రఫ్ఫాడించడం ఏంటి, గురువు గుద్ది గుద్ది చెప్పడం ఏంటి? కొంచెం వివరంగా చెప్పండి తండ్రి, నీకు దండం పెడతారు. అసలు నీ జాతకం ప్రకారం ఈ రోజు నీకు మరణగండం రాసుంది. కాకపోతే నీ పక్కన అద్భుతమైన జాతకం ఉన్న వర్మ కూర్చోవడం వల్ల నీకా మరణగండం తప్పిపోయింది. మీరు చెప్పేది నిజమా పంతులు గారు? మా వర్మే తన పక్కన కూర్చోవటం వల్లే ఈయన మరణగండం తప్పిందా? అమ్మా, ఆ వర్మే గనక ఇతని పక్కన కూర్చుని ఉండకపోతే ఈ పాటికి మినిస్టర్ గారి ఫోటోకి దడ్డపడుండేది. నిజమా? పంతులు గారు, మా మినిస్టర్ గారికి లతకి జరిగే నిశ్చితార్థం ఆగిపోకుండా జరగాలంటే ఏం చేయాలో చెప్పండి. సింపుల్ అయినా ఈ నిశ్చితార్థం జరిగే వరకు తోడ పెళ్లి కొడుగ్గా ఆ వర్మనే ఈ మినిస్టర్ పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఈయన చెయ్యాల్సిన తంతంతా ఆ వర్మతోనే జరిపించాలి. నేను చేయాల్సిన తంతంతా వర్మతో చేయించాలా? అప్పుడు నిశ్చితార్థం లతకి వర్మకి జరిగినట్టు అయ్యింది, కానీ నాకు లతకి జరిగినట్టు ఎలా అవుతుంది? చెప్పండి పంతులు గారు. మినిస్టర్ గారు, నిశ్చితార్థ కార్యక్రమం మీ చేతుల మీదుగానే జరుగుతండి. కాకపోతే వర్మ ఉంగరం పెట్టేప్పుడు మీ చేత్తో వర్మ చేట్టుకోండి చాలు.
అప్పుడు ఉంగరం మీరు తొడిగినట్టే అవుతుంది కదా, దాంతో మానగండం తప్పిపోతుంది, మీ నిశ్చితార్థం జరిగిపోయినట్టు ఉంటుంది. ఏమంటారు? అయ్యో అది కాదమ్మా. చిట్టమ్మా, ఆ దేవుడు మినిస్టర్ గారికి చావు రాశాడు. ఆయన చావేదో ఆయన చేస్తాడు. మనం వెళ్దాం, పద పద. ఆగండి బాబు, ఆగండి బాబు, ఆగండి బాబు. అమ్మ చిట్టమ్మ, నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. నేను చేయాల్సిన తంతంతా వర్మ చేసిన తర్వాత లత నన్ను చేసుకోనంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తీసుకుంటానండి. లత కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకోనంటే దాని అంత సుత్తాను. నిజమా? ఈ చిట్టమ్మ మాట ఇస్తే తప్పేది లేదండి. థ్యాంక్ యూ చిట్టమ్మా. అయితే పంతులు గారు చెప్పిన కండిషన్లకి నేను రెడీ చిట్టమ్మా. వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. మీరు అమ్మాయి గారికి ఉంగరం తొడగండి. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిస్తరాం ధారయతాం ధ్రువం నిశ్చితార్థ ముహూర్తస్తు ముహూర్తోస్తు. రే, ఉంగరం తొడగమంటే చూస్తావేంటి? తొడుగు లతకి. వర్మ ఉంగరం తొడగడం ఏంటి? నీకేం తెలీదు, నువ్వు సైలెంట్ గా ఉండు. నిశ్చితార్థం అయ్యేదాకా సైలెంట్ గా ఉండమని చెప్పాను కదా. నువ్వు తొడుగు. థ్యాంక్స్ అండి. రే, ఏంట్రా ఇది? వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిస్తరాం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. నాకే తొడిగింది ఉంగరం, నాకే తొడిగింది. లతకి నాకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆగాగు. పిచ్చి బాగా ముదిరింది. ఉంగరం మావాడికి తొడిగితే ఇతనికి తొడిగినట్టు ఫీల్ అయిపోతున్నాడేంటి? ఒరే పులి, అమ్మా ఇందాక వీళ్ళందరూ పిచ్చోడు పిచ్చోడు అంటే ఏమో అనుకున్నాన్రా, కానీ ఈ మినిస్టర్ గాడికి నిజంగానే పిచ్చి పట్టినట్టుందిరా. అందుకే లతకి వాడు తొడగాల్సిన ఉంగరం వర్మతో తొడిగిస్తున్నాడు. అవునమ్మా, సాధ్యమైనంత వరకు వీడికి దూరంగా ఉండటమే మంచిది. పొరపాటున కొరికాడంటే ఆ పిచ్చి మనకు అంటుకుంటది. చూడు కాంతమ్మ ఎలా మాట్లాడుతున్నాడో. వాడి తుమ్ము గురించి మీరేం పట్టించుకోకండి. జరగబోయే సంగీత్ ఫంక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ కాంతమ్మ. నా కుదిరే, నేను చూసుకుంటాగా. చిట్టి, పంతులతో చేతులు కలిపి ప్లాన్ మొత్తం రివర్స్ చేశాం. నీ మనిషితో నిశ్చితార్థం జరిపిస్తావా? చూస్తానే వర్మగాడికి లతకి ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను.
అమ్మా చిట్టి, అందరం కోరుకున్నట్టుగానే లతకి మా వర్మకి నిశ్చితార్థం జరిగిపోయిందమ్మా. ఇక మిగిలింది వీళ్ల పెళ్లి జరిపించడమే. అదేంత మావయ్య గారు, మంచి ముహూర్తాలు చూసుకుని ఆ తంతు కాస్త జరిపించేద్దాము. రఘురామంకులు ఉన్నాడని మర్చిపోయి చిట్టమ్మ లత ఇద్దరు వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగిస్తున్నారు. ఇప్పుడు ఈయన చూసేశారు. ఎంత పెద్ద రాద్ధాంతం చేస్తాడో ఏంటో. చిట్టమ్మా, చిట్టమ్మా, ఆ ఫోటో అందుకే ఆ ఫోటోలకి పూజ చేసి దీపాలు వెలిగిస్తున్నారా? ఏమండి, ఎందుకండి మీ మాటలతో వాళ్ళని హింసిస్తారు? మీరన్నట్టుగా వాళ్లే గనక నా అన్నయ్య కూతుళ్ళైతే అంతకంటే అదృష్టం ఏముందండి? నోర్మోయ్, అవి నీకు అదృష్టం కావచ్చేమో, నాకు మాత్రం పరమ దురదృష్టం. నీ నోటితో చెప్పడం కాదు, వాళ్ళ నోటితో చెప్పమను. మేమే శంకర్ నారాయణ కూతుళ్ళమని వాళ్ళ నోటితోనే చెప్పమను. ఇప్పుడే, ఈ క్షణమే ఈ సంబంధం తెగదెంపులు చేసుకుని ఇప్పుడే వెళ్ళిపోతా. అయ్యో, చెప్పు చిట్టమ్మా, ఆ శంకర్ నారాయణకి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నా భార్య చెప్పినట్టుగా ఆ శంకర్ నారాయణ మీ నాన్నగారా? మీరిద్దరూ వాడి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలా? ఎంత దూరం వచ్చాక నిజం దాస్తే మావయ్య గారిని మోసం చేసినట్టు అవుతుంది. అదే జరిగితే రేపు ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోయే నా సెల్లలు ప్రతి క్షణం భయంతో బతకాలి. పొరపాటున నిజం తలితే తనని మోసం చేసినందుకు నా చెల్లెల్ని జీవితకాలం సాధిస్తారు. అలా జరగకూడదంటే తప్పు ఒప్పు నిజం చెప్పేయడమే మంచిది. చెప్తాను మావయ్య, మీ ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్తాను. ఓరి నాయనో, వదిన నిజం చెప్పేసేలా ఉంది. అదే జరిగితే మా నాన్న ఇక్కడికిక్కడే తెగదంపులు చేసుకుని వెళ్ళిపోతాడు. వదిన మాత్రం నిజం చెప్పడానికి వీల్లేదు. చూసారండి, పిల్లని కంగారు పెట్టారు. పాపం ఆ టెన్షన్ తో స్పృహ తప్పి పడిపోయింది. లత, అమ్మ లత, లేమ్మా. లత, 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 అయ్యో లత, 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 లేమ్మా. లత, అయ్యో లత, నీకేం కాలేదుగా? లత, ఏంటి నాన్న మీరు మనల్ని ఇంతలా నమ్మిన వాళ్ళని ఇలా అనుమానించడం కరెక్ట్ కాదు నాన్న. అది కాదురా. ఏది కాదు? చూడు పాపం లత ఎలా సృహద పడిపోయిందో. సారీ అమ్మా, మీ మాటలు నేను నమ్ముతున్నాను. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి
కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పండి. అలాగే మావయ్య. త్వరగా వెళ్ళండి అమ్మా. పదమ్మ లత. నాకు ఏదో అనుమానంగా ఉంది. ఆ ఫోటోల్ని కాంతమ్మ తెచ్చిందా లేక వీళ్ళే అక్కడ పెట్టారా? నిజం తెలుసుకోవాలి. వదినా, మావయ్య ఏమన్నారు వదినా? ఇంకా సేపట్లో బయలుదేరుతామన్నారు వర్మ. నిజమా వదినా? మా మావయ్య వస్తున్నారా? మా అక్క అడగడమేంటి, బాబాయ్ రానండవేంటి? తప్పకుండా వస్తాడు. మావయ్య వస్తున్నారని ఓ పక్క ఆనందంగా ఉన్నా వచ్చాక ఏం జరుగుతుందోనని టెన్షన్ గా ఉంది వదినా. వచ్చాక ఏడ్సేస్తావు మరిది. మావయ్యకి మా నాన్నగారు ఎదురయ్యారంటే పచ్చగడ్డి కూడా బగ్గుమంటది వదినా. ఆ ఇంటికాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటికాకి ఆ ఇంటి మీద వాలకూడదనుకునే ఇద్దరు మనుషులు ఒకే చోట కలిశారంటే మరో కురుక్షేత్రం జరిగి తీరుతుంది. అవును వర్మ. కాకపోతే ఇందాక మీ అమ్మ నాన్నని మేనేజ్ చేసినట్టే ఈసారి వేరే నాన్న బాబాయ్ని కూడా మేనేజింగ్ చేద్దాం. కానీ అది మీరు అనుకున్నంత ఈజీ కాదు వదినా. ఏ చిన్న తేడా జరిగినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అవునక్క, బాబాయ్ వస్తున్నందుకు ఆనందంగా ఉన్నా మావయ్య బాబాయ్ ఎక్కడ గొడవ పడతారేమోనని భయంగా ఉంది. సల్లే, బాబాయ్ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకున్నావు కదా, నీ కోరిక నెరవేర్చాలా వద్దా? నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉన్నా ఒకవైపు నీ భయం నాకు అర్థమైంది సల్లే. బాబాయ్ నానమ్మ రాగానే ఏదో ఒకటి చేద్దాము. మసిపూసి మారడుగా వేసేసైనా మిమ్మల్ని ఆశీర్వదించేలా చేస్తాను. నన్ను నమ్ము. మా చిట్టెమ్మక్క పక్కనుంటే నాకు భయమేంటక్కా? నీ పక్క మీ చిట్టమ్మక్కుంది, కానీ నా పక్క మా అమ్మా నాన్నలున్నారు. మామయ్య అమ్మమ్మ ఇంట్లో అడుగు పెట్టాక ఏ రణరంగం జరుగుతుందో, ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో ఆ దేవుడికే తెలియాలి. వర్మ, నువ్వేటి భయపడుకో. తిమ్మిని బమ్మిసేసానా సరే, వేర్నాన్న బాబాయ్ మిమ్మల్ని ఆశీర్వదించేలా చేసే పోసి నాది. పదండి వెళ్దాం. పదండి. చూసావరా వర్మ, ఈ పిచ్చోడు నన్ను కొడుకుతా అంటున్నాడు. మావయ్య, అతను మాటలేం పట్టించుకోకండి. అతను కొరికితే ఊరుకుంటావా ఏటే? పాలు రాలగొట్టేమో. కాంతమ్మ, చూసావా నా బతుకు ఎలా తయారైందో? ముష్టోళ్ళ ఏడవకురా, అష్టకుష్టి ఎదవ. అష్టకుష్టి ఎదవా? కాంతమ్మా, దీనికి ఎడతావేంది? ముందు ముందు దీనికి బాబు లాంటి బూతులు వస్తాయి. తినడానికి రెడీగా ఉండండి. నువ్వు నోరు ముయ్యరా. చిట్టమ్మా, ఏ మనసా, ఏ మనసా, నిన్నే. ఏయ్, ఏంటండి ఈ దరిద్రుడేంటి ఇక్కడ తగలట్టాడు? నాకేం తెలుసండి? ఏయ్, మీరంతా కట్టకట్టుకుని ప్లాన్ చేసి
వాడిని ఇక్కడికి పిలిపించలేదు కదా? మేమెందుకు పిలిపిస్తామండి? చూడు మనసా, మీరు గనక వాడిని పిలిపించారని తెలిసిందనుకో, ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తా. ఇక జీవితంలో నువ్వు వాడి కంట పడకుండా చేస్తా. అర్థమైందా? బాబాయ్ 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 బాబాయ్, నా మాటను బాబాయ్. ఆవేశంలో అలా వెనకెళ్ళిపోతాయి పాపల్. లత బాధపడింది బాబాయ్. చిట్టమ్మ, నిజానికి నేను లతను ఆశీర్వదించి పుట్టింటి తరపున లాంఛనాలిచ్చి మరీ వెళ్దామనుకున్నాను. కానీ ఎప్పుడైతే, ఏ క్షణమైతే ఆ యదవని నా కళ్ళారా చూశానో ఆ క్షణమే డిసైడ్ అయ్యాను, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని. చిట్టమ్మ, నా తరపు నుంచి రావాల్సిన లాంఛనాలన్నీ నా స్తోమతకు తగ్గట్టు ఖచ్చితంగా వస్తాయి. చిట్టమ్మ, వాటితో పాటుగా నా ఆశీర్వాదం కూడా ఎప్పుడూ లతకుంటుంది. దయచేసి నన్ను మాత్రం ఆపద్దు చిట్టమ్మ. అవును చిట్టమ్మా, ఆపద్దు. ఆపితే తర్వాత రఘురామ్ గారి మాటలకి వీరనారాయణ గారు చాలా ఫీల్ అవుతారు. రఘురామయ్య మాటలక నేను ఫీల్ అవుతానా? ఏమన్నాడు? ఏమన్నాడు? అజ్జు బాబాయ్, వదిన మాటలు నువ్వేం పట్టించుకోకు బాబాయ్. తనేదో తెలిసి తెలియక మాట్లాడుతోంది బాబాయ్. నువ్వు చిట్టమ్మా. నీలంబరి, నువ్వు చెప్పమ్మా, ఆ రఘురామయ్య నా గురించి ఏమన్నాడు? వద్దులేండి సార్, అతనన్న మాటలు చెప్తే మీకు మధ్య గొడవలు పెట్టిందన్నవుతాను. వదిన, ఎప్పుడు నీకేం మాట్లాడాలో తెలీదు. లోపలికెళ్ళు. అలాగే చిట్టి, వస్తాను సార్. ఆగు నీలంబరి, వాడు నా గురించి ఏమన్నాడో నాకు తెలియాలి. అది నువ్వే చెప్పాలి. చెప్పు నీలంబరి, వాడు నా గురించి ఏమన్నాడు? వద్దులేండి సార్, చెప్తే చిట్టమ్మ ఫీల్ అవుతుంది, చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు. నాకు మీకంటే చిట్టమ్మే ఎక్కువ కాబట్టి నేను నిజం చెప్పాను సార్. వదిన, నువ్వెందుకు లేని పని పొలాలు ఆడుతున్నావో? అసలు అక్కడ మావయ్య ఏమన్నారని? నువ్వు ఆగు చిట్టమ్మా. మా ఇద్దరి మధ్య గొడవ జరగకూడదని నువ్వు ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. కానీ ఆ యతవ నా గురించి అన్నాని మాట ఏదో అన్నాడని నీలాంబరి మాటల వల్ల అర్థమవుతుంది. నువ్వు చెప్పు నీలాంబరి, వాడు నా గురించి ఏమన్నాడు? ఏమంటాడు సార్? ఆయనంటే మీకు భయం అంట. అతని ముందు నించోవాలన్నా కూర్చోవాలన్నా మీరు చిచ్చిపోసుకుంటారంట. అతన్ని చూసి భయపడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంట. అంతకు మించి ఏమంటాడు సార్? ఇవే అన్నారు. ఏంటి? వాడంటే నాకు భయమా? వాడి ముందుండడానికి నేను చుచ్చుపోసుకుంటానా? అందుకే పిరికి వాళ్లాగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానా? ఇప్పుడు చెప్తున్నా. రవిచంద్ర, నువ్వాగు. కోకిలమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. ఆవిడ చెప్పినా మీకు అర్థం కాదులే నాన్నగారు. నువ్వు నోర్బోయ్. అర్థం కాకపోతే ఏంట్రా? ఆవిడ మూగ సైకిలు నేను అర్థం చేసుకోగలను. నువ్వు చెప్పు కోకిలమ్మా. ఏంటి? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు కోకిలమ్మా. ఏం లేదు సార్, ఆ వీరనారాయణ మీ గురించి అనరాని మాటలు అన్నాడని ఆవిడ చెప్తున్నారు సార్. నా గురించి అనరాని మాటలు అన్నాడా? ఏమన్నాడు వాడు? ఏముంటుందో అర్థం కావట్లేదు రవిచంద్ర. ఏముంది సార్, మీరు పిరికి వాళ్ళంట, ఆ వీరనారాయణ అంటే భయం అంట, ఆయన ఉన్న చోట మీరు ఉండాలంటే చుచ్చు పోసుకుంటారంట. అందుకనే భయపడి మీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారంట. ఎంత మాట అన్నాడు?
వాడంటే నాకు భయమా? నేను పిరికి వాణ్ణా? వాణ్ణి చూసి నేను చుచ్చుపోసుకుంటానా? ఇప్పుడే చెప్తున్నాను రవిచంద్ర, నేను ఇక్కడే ఉంటాను. నా కొడుక్కి లతకి సంగీత్ ఫంక్షన్ జరిపిస్తాను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నానా, మీరు చెప్పేది నిజమా? అక్షరాల నిజం. ఏమండి, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదండి. మనం వెళ్ళిపోదాం పదండి. రారా. నిజంగానే అంటున్నావా? 100% అండి. నా భర్తకు విలువలేని చోట, నా భర్తని పిరికివాడన్న చోట నేనొక్క నిమిషం కూడా ఉండను. రారా, మనం వెళ్దాం. నువ్వాగవే. మీ అన్న నన్ను అన్నేసి మాటలంటుంటే పౌరుషం కొద్దైనా ఇక్కడ ఉండాలి గాని వెళ్ళిపోతే మీ అన్న మాటల్ని నిజం చేసిన వాళ్ళమేమో. అందుకే ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు అందరం ఇక్కడే ఉంటున్నాం. నా మాటకి తిరుగులేదు. అందరూ లోపలికి రండి. అయ్యో, ఏంటంటే మీరు? లేదు నాన్న, మీరు కావాలనే మా ఆయన్ని రెచ్చగొట్టించి మరి ఇక్కడ ఉంచుతున్నారని నాకు అర్థమైంది. దేవుడు చేయని పని మీరు చేసి మ్యూజిక్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డయాస్ మీదికి రావాలి. అక్క, పెళ్లి కూతుర్ని రమ్మని పిలుస్తున్నారు. ఇప్పుడు నాతో పాటు వర్మ వచ్చినా లేదా మినిస్టర్తో పాటు నేను వెళ్ళినా అక్కడేం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. నువ్వేం కంగారు పడకు సల్లి, దానికి తగ్గ ప్లాన్ వేసేసాను కదా. రమ్మంటే రారేంటి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు త్వరగా రండి. రెడీ చిట్టమ్మా. ఇంక చాలు. ఏంటమ్మా ఈ చీటీలు? సంగీత్ ఫంక్షన్ జరుగుతుంది కదా, ఇందులో ఎవరి పేరు రాసుంటే వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేస్తారనమాట. ఓహో, ఈ చిటీలో మా పేర్లు రాసున్నాయా? లేదాంటీ, తమాషాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కూతురు పేర్లు రాసాం. మీరు తీసుకున్న సీటీలో సపోజ్ పెళ్లి కూతురు అని ఉందనుకోండి, మీరొచ్చి డాన్సింగ్ చేయాలి. తోడు పెళ్లి కూతురు అని రాసిందనుకోండి, ఎవరికైతే ఆ సీటీ వచ్చిందో వాళ్ళొచ్చి డాన్సింగ్ చేస్తారు. ఓహో, బానే ప్లాన్ చేసావమ్మే. సరే ఇవ్వు. నా కొడుకు కాదు, నీ కొడుకే. వాడు నా కొడుకేంటి? ఇందాక నువ్వే కదా నా కొడుకు అన్నావు. నేను నా కొడుకు అంది వాణ్ణి కాదు. మరి ఇదిగో వీణ్ణి. వీడికి బాగా పిచ్చెక్కువైనట్టుంది. కనపడ్డ ప్రతి ముసలోని నా కొడుకు అంటున్నాడు. చూసావా మీ అన్నకి ఎంత పొగరో? చూస్తున్నానండి. బావా బామ్మర్దులు
తెగ సరసాలు ఆడేసుకుంటున్నారు. బీపీ వచ్చి అరుస్తుంటే నీకు సరసాల్లా కనిపిస్తుందా? ఇంటికెళ్ళాక చెప్తాను. చూస్తారేంటి, పెళ్లి కూతురు రావాలి. ఎదుగో ఆంటీలో మీ చీటీల్లో పెళ్లి కూతురు ఎవరికొచ్చిందంటే? నాకొచ్చిందమ్మాయి. మరి పిలుస్తుంది కదా, ఎలాంటి? అలాగే. ఎక్కడికెక్కడికి? ఏహే తప్పుగా. నువ్వు వచ్చావేంటి? చిట్టి ఇక్కడ. అవును, చిట్టి అక్కడ. ఏహే చిట్టి ఎక్కడ? అవును, చిట్టి ఇక్కడ లేదు, అక్కడుంది. ఏహే చిట్టి ఇక్కడ. ఇదేంటి పెళ్లి కూతురని రాసింది? పెళ్లి కూతురని రాస్తే పెళ్లి కొడుకని వస్తుందా? పెళ్లి కూతురనే వస్తుంది. డాన్స్ మొదట. డాన్స్ ఎరగేస్తాం. డాన్స్ తో పాటు ఆంటీ ఎరగేస్తుంది. ఏమే, పెళ్లి కొడుకంటే వాడెళ్ళాడు, పెళ్లి కూతురు అంటేనేమో ఈవిడెళ్ళింది. అసలు ఇక్కడ జరుగుతుంది ఎవరి ఫంక్షనే? నాకు అర్థమైతే కదా మీకు చెప్పడానికి. అంతా అయోమయంగా ఉంది, చూడండి. అమ్మా స్వామి, మా నాన్నమ్మ నిండి 100 ఏళ్ళు బతకాలి. నేనే తన పెద్ద మనవరాలను నిజం ఆవిడకి తెలియాలి. నాన్నమ్మ నన్ను నోరారా వైష్ణవి దేవి అని పిలవాలి. ఆమెని కౌగిలించుకొని మనసారా నేను ఏడవాలి. మా నాన్నమ్మని బతికించు స్వామి, ఆవిడికి పునర్జన్మ ప్రసాదించు. స్వామి, మా నాన్నమ్మ గారు బ్రతకాలి. ఆవిడ నా పెళ్లి కల్లారా చూడాలి. మనసారా నన్ను ఆశీర్వదించాలి. మా పిల్లల్ని కూడా
ఎత్తుకొని ఆడించాలి. అప్పటిదాకా నువ్వే కాపాడాలి స్వామి. అసలు అందరం ఫంక్షన్లో ఉన్నాం కదా, మనకు తెలియకుండా ఇంట్లోకి ఎవరు వచ్చినట్టు? బామ్మగారి మీద హత్యా ప్రయత్నం ఎవరు చేసినట్టు?